ఒక పక్కన రెచ్చగొట్టేది మన నాయకులే. రెండో పక్కన దాన్ని చల్లార్చేది మన నాయకులే. ఈ డబుల్ గేమ్ ఎందుకు? బాలు విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి వీల్లేదని గొడవ చేసిందెవరు? తెలంగాణ నాయకులు, కాంగ్రెస్‌కి అభిమానైనటువంటి వ్యక్తి అక్కడ. పృథ్వీరాజ్ అని. మరి అతను తెలంగాణ కాంగ్రెస్సా? లేకపోతే బీఆర్ఎస్సా? తెలీదెవరికీ. ఒకవేళ అతను బీఆర్ఎస్ అయితే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా? ఆ విగ్రహాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? రోసీ విగ్రహాలు, బాలు విగ్రహాలు అసలెవరియి ఉండడానికి వీల్లేదు. మా తెలంగాణ వాళ్ళే ఉండాలి. అప్పుడు దేశంలో గూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు ఉంచుకోవడానికి ఇదేమన్నా ప్రాంతీయ అంశమా? ఇంకోటి అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు నీ కళాకారులు పెట్టుకుంటే ఎవరన్నా ఆపుతున్నారా విగ్రహాన్ని? కళాకారుడికి ప్రాంతానికి ముడివేయడం ఏంటి? అదొక కాన్సెప్ట్. రెండోదొచ్చేటప్పటికి ఓ పక్కన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని వక్రీకరిస్తూ 25వ తారీఖున, 26వ తారీఖు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడుతున్నదెవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులే గదా! అనిరుద్ రెడ్డి మరీ మాట్లాడుతున్నా. కో కోమటిరెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కానీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మహేష్ గౌడ్ చెప్తారు. ఎలా కరెక్ట్ అవుతది? బేసిక్‌గా మనమే రెచ్చగొడతాం ఓ పక్కన. ఆంధ్ర వాళ్ళ మీద తెలంగాణ అని. అలాగే మళ్ళీ మనమే మనకేం సంబంధం లేదు అది బీఆర్ఎస్ అని చెప్తాం. నమ్ముతారా జనం? ఆలోచించాల్సి ఉంది.